తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇసుక అక్రమ తరలింపులో సురేష్ సోదరుడు ప్రభుదాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రభుదాస్ అరెస్టుకు సంబంధించి సమాచారం ఏంటి? వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అమరావతి ప్రాంతంలో కృష్ణానది నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు ఇష్టార్థంగా జరిగాయి. ప్రధానంగా అప్పట్లో బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ దీని వెనక ఉండి కీలకంగా వ్యవహరించారు. మొత్తం అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ అడ్డగోలుగా ఇసుక తరలింపు అయితే ఆగలేదు. ఎందుకంటే మొత్తం అప్పుడు తవ్వినటువంటి ఇసుక అంతా కూడా కృష్ణానది వెంట ఉన్నటువంటి కరకట్ట వెంట వివిధ చోట్ల కూడా డంపులు చేసి పెట్టారు. ఆ డంపులన్నింటినీ కూడా ఇప్పుడు విక్రయిస్తూ ఉన్నారు. అన్ని రాత్రి సమయంలో లారీ ద్వారా తరలిస్తూ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఆ ఇసుక అంతా కూడా అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన నిన్న రాత్రి పోలీసులు జరిపిన తనిఖీలో 2 లారీలను తుళ్లూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ యజమానులు ఎవరైనా ఆలోచిస్తే నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ గా ఆ లారీలను గుర్తించారు. వెంటనే లారీలను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ప్రభుదాస్ ను కూడా తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు అయితే అడ్డగోలుగా చేసినటువంటి వైసీపీ నేతలు ఇంకా వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. జనరల్ శాఖ కావచ్చు, రెవెన్యూ పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.